హలో ఎవ్రీవన్, హ్యాపీ న్యూ ఇయర్ గైస్. సో కొత్త ఇయర్ ఫస్ట్ డే జరిగిన మంచి విషయం వచ్చేసి ఫైనలీ సోనీ స్పైడర్మన్ యూనివర్స్ కి టాటా బాబాయ్ చెప్పాల్సిన డే వచ్చింది. కానీ ద సాడ్ పార్ట్ ఇస్ జనవరి 1st నే క్రేవిన్ ది హంటర్ లాంటి మూవీ థియేటర్ లో చూడాల్సి వచ్చింది. సో ఇలాగే ట్రామా ఇచ్చిన మూవీ ఇంకోటి చూసా, దాని గురించి ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను. అండ్ హీర్ ఇస్ ది ఫన్నీ పార్ట్, ఆ మూవీ లాగానే ఈ మూవీ కూడా December 20నే రిలీజ్ అయింది. కానీ పుష్ప హడావుడి మూలాన సోనీ ఇండియా వాళ్ళు దీన్ని పోస్ట్పోన్ చేసి Jan 1st రిలీజ్ చేద్దామని డిసైడ్ అయ్యారు. సో మూవీ చూసాక నాకు వచ్చిన ఫస్ట్ క్వశ్చన్, అసలు 2023లో రిలీజ్ అవ్వాల్సిన మూవీని 1 year ఎందుకు పోస్ట్పోన్ చేశారని. బికాస్ ఫస్ట్ ట్రైలర్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా మూవీలో యాస్టీస్ ఉన్నాయి, వాటిని ఏమీ చేంజ్ చేయలేదు. సో పోస్ట్పోన్ చేసినప్పుడు రైనోని యాడ్ చేయబోతున్నారు అండ్ అలాగే కొంచెం 18+ గా మూవీ మారుస్తున్నారని చెప్పారు. సో కొత్తగా రిలీజ్ చేసిన ట్రైలర్ లో కూడా అలాంటి గ్లిమ్స్ ఉన్నాయి. బట్ ట్రస్ట్ మీ, ఇదంతా కూడా జస్ట్ ఏ క్లిక్ బెట్. ఎందుకంటే 18+ యాక్షన్ సీన్స్ అంటారా, ట్రైలర్ లో ఎంతైతే చూపించారో మూవీలో అంతే ఉంది. అండ్ సేమ్ విత్ ది రైనో, బికాస్ ట్రైలర్ లో ఏ లాస్ట్ షాట్ లో అయితే రైనోని చూపించారో మూవీలో కూడా తను అప్పుడే వస్తాడు, అంతసేపే ఉంటాడు. సో ఈ రెండు విషయాలు జస్ట్ ఏ క్లిక్ బెట్. అండ్ అలాగే మూవీలో పెద్దగా ప్లాట్ కూడా లేదు. సో అందుకే స్పాయిలర్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇట్ డజంట్ మ్యాటర్. సో రసల్ క్రో వచ్చేసి ఒక హంటర్, తనకి 2 కొడుకులు ఉన్నారు. ఒకరి పేరు క్రేవెన్, ఇంకొకలేమో డిమిత్రి. అండ్ అలాగే ఈజ్ నాట్ ఏ గుడ్ ఫాదర్. సో ఒకరోజు వాళ్ళిద్దరిని హంటింగ్ కి తీసుకెళ్తాడు. అక్కడ లైన్ వచ్చేసి క్రేవెన్ మీద అటాక్ చేస్తుంది. సో కెలప్సోన్ మిగతా కొన్ని విషయాల మూలన హీ గెట్స్ హిస్ పవర్స్. అండ్ అక్కడ నుంచి క్రేవెన్ ఏం చేస్తాడు, ఎలా చేస్తాడు, ఇదంతా ఇంకా మూవీలో చూపిస్తారు. కానీ మ్యాట్రిస్ ఆ స్టఫ్ అంతా కూడా పెద్దగా ఇంట్రెస్టింగ్ గా లేదు. సో మూవీలో అయితే కావాల్సిన ప్లాట్ హోల్స్ ఉన్నాయి. బికాస్ ఒక సీన్ కి సంబంధం లేకుండా చాలా సీన్స్ స్టార్ట్ చేసి ర్యాండమ్ గా కట్ చేశారు. అండ్ అచ్చన్నట్టు మూవీలో దేర్ ఆర్ మల్టిపల్ బోరింగ్ సీన్స్ వేర్ జస్ట్ ఇద్దరు క్యారెక్టర్స్ ర్యాండమ్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఆ కన్వర్సేషన్ కి పెద్దగా కాంటెక్స్ట్ ఆర్ వెయిట్ ఉండదు. సో అందుకే దట్ ఆల్ ఫీల్ వెరీ బోరింగ్. అంటే మూవీలో ఉండడానికి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఉన్నారు, లైక్ రైనో, క్రేవెన్, కెలప్సీ, డిమిత్రి, వాళ్ళ ఫాదర్ అండ్ ఇంకో సూపర్ పవర్స్ ఉన్న విలన్. సో ఇలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఉన్నా గానీ వాళ్ళు ఎవరిని యూజ్ చేయకుండా చాలా టైం పాస్ స్క్రీన్ ప్లే రాశారు. బట్ మూవీలో ఏదైనా బాగుందా అంటే యాక్షనే. సో మూవీలో 2 యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి అండ్ 2 కూడా చూడడానికి బాగున్నాయి. బికాస్ మన హీరో దగ్గర యానిమల్ టైప్ ఆఫ్ పవర్స్ ఉన్నాయి కాబట్టి వాటిని యూజ్ చేసి తను ఫైట్ చేసే స్టైల్ బాగుంది. అండ్ చూస్తున్నప్పుడు అనిపించింది ఈ యాక్షన్ కొంచెం కరెక్ట్ అయిన స్టోరీ అండ్ అలాగే స్క్రీన్ ప్లే రాసుంటే చాలా బాగుండేదని. బట్ సోనీ బీయింగ్ సోనీ, ఒకవేళ ఈ మూవీ సడన్ గా హిట్ అయిపోతే వాళ్ళ స్ట్రీక్ బ్రేక్ అయ్యింది కాబట్టి ఈ మూవీని కూడా యాజ్ ఆల్వేస్ అలాగే తీశారు. కానీ ఫనీ పార్ట్ ఈస్ ఈ మూవీ మార్బియస్ ఆర్ మేడం వెబ్ అంత దారుణంగా కూడా లేదు. ఇట్స్ వెరీ జనరిక్. లైక్ స్టోరీ, యాక్టర్స్ చెప్పే డైలాగ్స్, స్క్రీన్ ప్లే అంతా కూడా జస్ట్ 2 hours కి అలా వెళ్తా ఉంటది. త్రూ అవుట్ ద మూవీలో నథింగ్ విల్ ఎక్సైట్ యూ. సో ఓవరాల్ నేనైతే పెద్దగా డిసప్పాయింట్ అవ్వలేదు, బికాస్ ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేసిందే కాబట్టి. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ చూసాక నాకు అనిపించింది యాక్చువల్లీ ఈ మూవీ ఇప్పుడు రావాల్సింది కాదు, ఈ 2000s లో వస్తే కొంచెం బాగుండేది అనేవాళ్ళు. సో సోనీ కూడా అట్ ప్రెసెంట్ ఈ మూవీ రిలీజ్ చేసి చేతులు దులిపేసుకున్నట్టు అనిపిస్తుంది. కానీ కామెడీ ఏంటంటే యాక్చువల్లీ మూవీ ఆల్రెడీ US లో రిలీజ్ అయిపోయింది అండ్ అక్కడ చాలా నెగిటివ్ టాక్ వచ్చింది. అప్పుడు సోనీ ప్రెసిడెంట్ అన్నాడు, మేము తీసిన మూవీ మంచి మూవీయే, ఆడియన్స్ ఆర్ క్రిటిక్స్ కావాలనే దాన్ని క్రిటిసైజ్ చేస్తున్నారని చెప్పి అన్నాడు. సో మీరు కనుక సాహసం చేస్తానంటే తను చెప్పింది కరెక్టో రాంగో మూవీ చూసి కింద కమెంట్స్ లో చెప్పండి. సో ఈ వీడియో కనుక నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.